ఇప్పుడు ఇక్కడ గెలిచేశారు ఆల్రెడీ, ఎందుకు చివరి నిమిషంలో కాబట్టి. ఇప్పుడు సెటరైట్ చేసుకోవడం అనేటటువంటిది కొత్త వాళ్ళు తగ్గాల, పాత వాడిని నాయకత్వాన్ని అంగీకరించాలి. అంగీకరిస్తే ఇతనికి వాల్యూ ఏముంటది? ఇప్పుడు పిఠాపురంలో వర్మని జనసేన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? లేదు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అక్కడ? చెయ్యరు కదా. కొత్త నీరు పాత నీరు గోల ఇప్పుడు నడుస్తోంది అక్కడ, రాష్ట్రం అంతా ఉంది అంతే. కానీ ఒకటి సార్, తెలుగుదేశం పార్టీలోనే ఈ క్రమశిక్షణ సంఘం పేరుతో ఇలాంటి నిర్ణయాలు, ఎమ్మెల్యేలకి పిలిచి వార్నింగ్ ఇవ్వడాలు ఓన్లీ ఇక్కడే ఉంది ఆ సంస్కృతి. మిగిలిన పార్టీల్లో కూడా ఇలా చేస్తుంటే ఈ పాటికి చాలా మంది ఎమ్మెల్యేలు బయట కూర్చుండేవారేమో, మొన్న జగన్ ఉన్నప్పుడు వైసీపీలో చేస్తుంటే. అంటే దీంతో ఏం మెసేజ్ ఇస్తారు మిగిలిన ఎమ్మెల్యేలకి, మంత్రులకి? ఏమన్నా ఒక మెసేజ్ వెళ్తుందా? అంటే నేర్చుకోవచ్చు ఇతర పార్టీలు సంస్థాగతంగా ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు విమర్శిస్తా వచ్చేవాడు, పిలిచి 2-3 సార్లు క్రమశిక్షణ సంఘం ముందు ఏమైనా మాట్లాడిచ్చారు అతనితో? లేదు. కోటన్ రెడ్డి లేదు, బాలినేని లేదు. అక్కడ ఏంటంటే క్రమశిక్షణ సంఘం వ్యవస్థ లేదు కాబట్టి జగన్ దగ్గరికి పిలుస్తారు. జగన్ అప్పటికే ఒక సైకలాజికల్ గా ప్రిపేర్ అయ్యి ఉంటాడు, వీళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నారని ఏదో వచ్చేసి ఉంటుంది ఫీడ్బ్యాక్. ఏందన్నా నువ్వు సెట్ చేసుకో అని చెప్తారు, వీళ్ళు లేదు లేదు అంటారు. తర్వాత ఇతని మీద నెగిటివ్ వెళ్తుంది, శాంతం పక్కన పెట్టేసినటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ. అంతే తప్పించి సంస్థాగతంగా ఏంటి 4 సార్లు మాట్లాడించడం, వాళ్ళందరూ ఒపీనియన్తో కూర్చోవడం, ఇదంతా ఉండాలి సంస్థాగతంగా. ఆ విషయంలో తెలుగుదేశం 1000 రెట్లు బెటర్.